12వ అధ్యాయం 1వ వచనము. శిక్షిస్తాడు, ప్రేమిస్తాడు. శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించువాడు. చాలమ్మా. శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించువాడు. అర్థమవుతుంది అన్న వాళ్ళు చెప్పండి హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుడు శిక్షిస్తాడు, ప్రేమిస్తాడు. మనం ఏం కోరుకుంటాం తెలుసా? ప్రేమనే కోరుకుంటాం, శిక్షను మాత్రం కోరుకోం, ఇష్టపడం. మనం ఎంతైనా నువ్వు ప్రేమించు, కానీ శిక్షించొద్దయ్యా అనే ఆలోచన మనకు ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఖచ్చితంగా దేవుడు ఎవరిని శిక్షిస్తాడో వారు ధన్యులు. దేవుడు శిక్షించు నరుడు ఎక్కడుంది? సామెతల గ్రంథంలో ఒక మాట చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, 94వ అధ్యాయం, క్షమించండి, కీర్తన 94వ అధ్యాయం, కీర్తనలు 94వ అధ్యాయంలో 12వ వచనం. యెహోవా నీవు శిక్షించువాడు, నీ ధర్మశాస్త్రమును బట్టి నీవు బోధించువాడు ధన్యుడు. నీవు శిక్షించువాడు, బోధించువాడు ధన్యుడు. దేవుడు ఎవరిని శిక్షిస్తాడో, దేవుడు ఎవరికి బోధిస్తాడో వారు ధన్యులు. వాడు ధన్యుడు. దేవుని బిడ్డలారా, దేవుడు ఎంతగా ప్రేమిస్తాడో ఖచ్చితంగా శిక్షిస్తాడు. ప్రేమ ఉన్నవాడే శిక్షిస్తాడు. ప్రేమ లేనివాడు ఈడేమైపోతే నాకేం తెలియదు అని వదిలేస్తాడు అంతే. కానీ ప్రేమ ఉన్నవాడు శిక్షిస్తాడు. అందుకని ఇంట్లో పెద్దోళ్ళు ఏదైనా మాట అన్నప్పుడు కదా, వాళ్ళు ప్రేమతో అంటారు, దాని వెనక ప్రేమను చూడాలి. ఎదురు సమాధానం చేస్తే నీ మీద ప్రేమ తగ్గుతుంది, గుర్తుపెట్టుకో. ఎదురు సమాధానం చెప్పకూడదు. ఎదురు సమాధానం చెప్పే అంత స్థాయి నీకు వచ్చిందంటే నీకు కొమ్ములు వచ్చినట్లు లెక్క. అలా ఉండకూడదు. దేవుని బిడ్డలారా, పెద్దవారు గద్దించినా హెచ్చరించినా కదా, నన్ను ప్రేమించారు కాబట్టి నన్ను గద్దించారు, నన్ను శిక్షించారు అని మనము కదా సంతోషపడాలి. నన్ను ప్రేమించారు కాబట్టి. దేవుని బిడ్డలారా, శిక్షించుటకు, మనల్ని ప్రేమించుటకు నానున్నాడు, అమ్మ ఉంది, లేకపోతే చెల్లి ఉంది, అక్క ఉంది, తమ్ముడు ఉన్నాడు, ఎవరో ఒకరు ఉన్నారు నాకు అనేటువంటి సంతోషం కావాలి. నన్ను శిక్షించుటకు, నన్ను గద్దించుటకు, నన్ను హెచ్చరించుటకు నాకంటూ ఒక మనిషి ఉన్నాడో. లేకపోతే నువ్వు అనాథవే, గుర్తుపెట్టుకో. లేకపోతే నువ్వు అనాథవే. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవేస్తుంది, శిక్షించువాడు. దేవుడు ఎవరినైతే శిక్షిస్తాడో, ఎవరికైతే ఆయన బోధిస్తాడో వారు ధన్యులో. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అందుకని కొన్నిసార్లు మనము విలక్షణమైన ప్రార్థన మనం చేయాలి. ఏం తెలుసా? నేను తప్పు చేసినప్పుడు నన్ను శిక్షించు, నన్ను దండించయ్య, వదిలిపెట్టద్దు, నన్ను సరిచేయి, నన్ను సరిచేయి. నేను తప్పు చేసినప్పుడు, గారాబం చేసి నన్ను వదిలిపెట్టద్దు, నేను ఇంకా ఎక్కువ తప్పు చేస్తా. కానీ గద్దించా, శిక్షించు, నన్ను హెచ్చరించు, నువ్వు గద్దించినా శిక్షించినా అది నీవే నాకు చేయాలి. అలా మనము ఆయన చేతికి అప్పగించుకోవాలి మనల్ని మనం. దేవుని బిడ్డలారా, దేవుడు ఎవరినైతే శిక్షిస్తాడో చెప్పండి వారు ధన్యులు అవుతారు. దేవుడు ఎప్పుడూ ప్రేమిస్తాడు అనుకుంటాం, కానీ కొన్నిసార్లు శిక్షిస్తాడు. దేవుడు ఎప్పుడూ శిక్షించడం, కొన్నిసార్లు శిక్షిస్తాడు. ఎందుకంటే ఆయనకు సర్వాధికారం ఉంది. శిక్షించే అధికారం ఆయనకుంది, ప్రేమించే అధికారం ఆయనకుంది. అన్నం పెట్టేవాడే కదా ఒక మాట అంటాడు, ప్రేమించేవాడు ఒక దెబ్బ కొడతాడు. ఇది సూత్రం మనం నేర్చుకోవాలి. దేవుడు మనల్ని పోషించేవాడు, రక్షించేవాడు, సహాయకుడు, విమోచించేవాడు. కాబట్టి ఆయనకు మాత్రమే మన మీద సర్వాధికారం ఉంది. దేవుని బిడ్డరా, దేవుడు శిక్షిస్తాడో చెప్పండి, ప్రేమిస్తాడు. ఎవరైతే ఆ శిక్షకు లోబడతారో, సామెతల గ్రంథంలో 3వ అధ్యాయంలో ఒక మాట చూస్తూ ఉన్నాం. సామెతలు 3వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. 11 నుంచి చూద్దాం. నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గద్దింపుకు విసుకవద్దు. తండ్రి తనకు ఇష్టడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. కొన్నిసార్లు మనం అనుకుంటాం, ఏదైనా ఒక దెబ్బ తగిలినా, ఒక నష్టం వచ్చినా, సాతానుడు నన్ను బాగా శోధిస్తున్నాడు అనుకుంటాం.
సైతాను నాకు బాగా ఇబ్బంది పెడతా ఉంది, శోధన తీసుకువస్తుంది అనుకుంటాను. కాదు కాదు, అన్ని సమయాలలో సైతానుడు కాదు నిన్ను శోధించేది, ఇబ్బంది పెట్టేది. కొన్ని సమయాల్లో దేవుడు నిన్ను శిక్షిస్తాడు అనే విషయం మర్చిపోవద్దు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన శిక్షకు నువ్వు లోబడు, తల వంచు, మెడ వంచు, నువ్వు దీవించబడతావు. నన్ను సరిచేయి దేవా అని అడుగు, ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు, నిన్ను సరి చేస్తాడు. ప్రతి దేవుని బిడ్డలారా, దేవుడు ఎటువంటి వాడంటే ఇక్కడ మనం చూస్తున్నాం, తండ్రి తనకు ఇష్టుడైన కుమారుని గద్దించు రీతిగా. చాలాసార్లు మా నాన్న అందరికంటే నన్నే ఎక్కువ కొట్టేవాడు. కుమారుని కంటే, కుమారు కంటే, వరవాపు కంటే. మా చెల్లిని కొట్టాడు కదనుకో, అసలు వాళ్ళిద్దరు తప్పు చేసి నన్ను కొట్టేవాడు. నేను అనుకునేవాడిని, ఏంటి నా మీద నేను ఎటు చూసేవాడిని, నన్నే కొడతా పద్దాకలా అన్నట్టుగా. ఎటు చూసేవాడిని అన్నమాట, నన్నే కొడతాను పద్దాకలా. వాళ్ళు తప్పు చేసి నన్ను కొడతాడు. నా మనసులో అనుకున్నాను, నా మనసులో లాంగ్వేజ్ ఉంది కదా, నాకు భాష ఉంది కదా, ఇట్లా ఎట్లా చూసేవాడిని, నన్ను కొడతాడు పద్దాకలా అన్నట్టుగా. కానీ దాని వెనక ఆయనకున్న ప్రేమ అప్పుడు ఆ టైంలో మనకు అర్థం కాదు, నాకు అర్థం కాల. కానీ నన్ను కొట్టేదే నాకు కనపడుతుంది, కానీ దాని వెనక ఆయనకున్న ప్రేమ మాత్రం కనపడలా. అప్పుడు తర్వాత చెప్పాడు, బయట ఇప్పుడు ఎక్కడికైనా నేను వెళ్తే, హైదరాబాద్ వెళ్ళని, ఇంకా కొన్ని ప్రాంతాలకు వెళ్ళని, అక్కడ ఎవరన్నా నాన్నగారు తెలిసిన వాళ్ళు నాకు కనబడితే, అయ్యా మీరు పలానా పాస్టర్ గారు బాబా? అవునండి. అయ్యా మీ నాన్నగారు ఎక్కువ నీ గురించి చెప్పేవాళ్ళు అయ్యా అనేవాళ్ళు, ఎక్కువ నీ గురించి చెప్పేవాళ్ళు అయ్యా, చాలా బాగా చెప్పేవాళ్ళు అయ్యా, నా పెద్ద కొడుకు అని, నువ్వేనా పెద్ద కొడుకువి, దేవుడిని దీవించను గాక అంటారు. బయట ఇక్కడ దాన్ని అంత బహిరంగ ఇక్కడ ఎంత కొట్టినా బయట మాత్రం నా గురించి అంత గొప్పగా చెప్పుకునేవాడంట. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు నేను అలాగే ఉన్నా. ప్రతి దేవుని బిడ్డరా, తండ్రి శిక్షించినా, తల్లి ఒక మాట అన్నా కదా, ఎవరు ఏదన్నా సరే మనము వాళ్ళ కోపానుగా చూడాల్సింది, వెనక వాళ్ళకి స్వతంత్రం ఉంది. వాళ్ళు కాబట్టి ఇంకెవరు అంటారు మనల్ని, వాళ్ళు కాబట్టి ఇంకెవరు అంటారు? తల్లి అనిద్దాం మాట. తల్లి అంటే ఏమది, వాళ్ళకి హక్కు ఉంది, వాళ్ళకి ఆ స్వతంత్రం ఉంది. తల్లికి అంత స్వతంత్రం ఉంటే, తల్లికి అంత హక్కు ఉంటే దేవుడికి ఇంకెంత హక్కు ఉండాలి? మీకు అర్థమవుతుంది అనుకుంటా. దేవుడికి ఇంకెంత హక్కు ఉంది మన మీద, ఎంత అధికారం ఉంది. ప్రతి దేవుని బిడ్డనా, తండ్రి తనకు ఇష్టడైన కుమారుని ఏం చేస్తాడంట? గద్దిస్తాడా? నిజం చెప్పండి. గారాభము చేయును, గారాభము చేయును. ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ అదే. ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ అమ్మా గారాభం. ఎందుకు గారాభం చెప్పండి? ఇప్పుడు గారాభం ఎక్కువ. ఎందుకమ్మా ఎక్కువ? ఒక్కడే కొడుకు ఏమో, వాడిని కొడితే ఆడు ఎటున పారిపోతారేమో, ఆడిని కొడితే ఎటున వెళ్ళిపోదు. బాబుమ్మాయి అంటా ఉన్నాడు, వెంకటేశ్వర మీద ఇప్పుడు కోపం వస్తే ఇలా అంటా ఉన్నాడు, ఏమైనా అంటే ఏమైనా చేసుకుంటాడో భయం మాకు అంటా ఉండేవాడు. ఏమైనా అంటే ఇటున పోతాడేమో, ఏమైనా చేసుకుంటాడేమో. ఇప్పుడు గారాభం ఎక్కువైపోయింది. కొడితే ఏమైనా అంటాడేమో, కొడితే ఏమైనా చేసుకుంటాడేమో, ఇటున పోతాడేమో. అందుకని వాడు ఏం చేసినా వాళ్ళు ఏం అంటలే పాపం, ఆడే తెలుసుకుంటలే. ఇప్పుడు నడిచే ట్రైన్ అమ్మా ఆడే తెలుసుకుంటలే, ఆడు తెలుసుకోడు. ఎవరో ఇప్పుడు నడిచే ట్రైన్ ఏంటి, కొడుకుని అట్లా వదిలేస్తారు అంతే, ఆడే తెలుసుకుంటలే. ఇప్పుడు దేవుని బిడ్డరా, ఏ తండ్రి అయితే కొడుకుని గద్దిస్తాడో ఆ కొడుకు ఖచ్చితంగా ఎప్పటికైనా గొప్పవాడే, ఎప్పటికైనా గొప్పవాడు. గుర్తుపెట్టుకో. ఎగ్జాంపుల్ నేనే, మా నాన్న ఎక్కువ నన్ను గద్దించేవాడు. నన్ను గద్దించినప్పుడు నన్ను కొడితే మౌను కొట్టేవాడు కాదు, అంబారపోతా. ఎట్ట కొట్టేవాడంటే పొలాల చీపుర్లు ఉండే కదా, పొలాల చీపుర్లు, ఆ చీపురు తీసుకుని నన్ను కొడతా ఉంటే అసలు దెబ్బ మీద దెబ్బ, అసలు నాన్ స్టాప్ అన్నమాట. ఇట్ట మిషన్ ఆడినట్టు అడుగుతుంది చీకంతే. తీరా చూసేసరికి ఎర్రగా, అసలు ఎర్రగా తేలిపోయే వాతలు. ఆ రోజు అట్లా కొట్టబట్టి, అట్లా గద్దించబట్టి ఈరోజు నేను మీకు బోధిస్తున్నా. దేవుడి నామానికి మహిమ కలుగు. లేకపోతే నేను కూడా నా ప్రాణమా, తిను, త్రాగు, జలసాలు చేయి, ఎంజాయ్ చేయి, వాళ్ళు చేయట్లా, వాళ్ళే చేయగలేదు, నీకేం తక్కువ చేయి అని అంటూ ఉండేది మనసు. ఆ రోజు ఆయన గద్దించకపోతే ఈరోజు ఇలా ఉన్నాను కాదు. వాళ్ళు గద్దించబట్టి కదా, సరిచేయబట్టి మనం ఇట్లా ఉన్నాం. తండ్రికి ఏం చేయాలి చెప్పండి? ఖచ్చితంగా గద్దించాలి. తల్లి అయినా తండ్రి అయినా ఏం చేయాలి చెప్పండి? గద్దించాలి. మొహాటు బాగూడదు. రేపు వాడు కొడుకు అవడం ఏమవుతాడు? కుమారుడు అవడం కొడుకే అవుతాడు. నాన్న చెప్పేవాడు,
కుమారుడు అంటే నరకము నుంచి తప్పించువాడు, కొడుకు అంటే రోజు తన్నేవాడు. మీకు అర్థం కాల? ఇప్పుడు చూడండి, ముసలోళ్ళని కొడుకులు ఏం చేస్తున్నారు? జుట్టు పట్టుకొని గోడ వేసి గుద్దేవులు ఉన్నారు లేరా? అట్లాంటి బలశూరులు కూడా ఉన్నారు. తల్లిని కొట్టే కొడుకులు కదా, తండ్రిని కొట్టే కొడుకులు ఎంతటి బలశూరులు. వాళ్ళకి ఎంత బలవంత ఆ ముసలి కండతో ఉన్నదండి ఆ తండ్రి మీద, ఆ తల్లి మీద. ముసలి కండ ఎట్లా ఉంటుందమ్మా? ముసలి కండ ఎలా ఉంటుంది? ముడతలబడి మాంసం చీకిపోయి కదా, అట్లాంటి శరీరం మీద వీళ్ళు బలాన్ని చూపించి జుట్టు పట్టుకొని లాగుతా తండ్రిని కొడతా. అసలుకి వాళ్ళకి ఎంత బలమైన మంచి పేరు వస్తుందో వాళ్ళు కదా, బలవంతుడు. మల్ల యుద్ధంలో బలశాలకు ఫైట్ చేస్తాడు, సిగ్గు లేకపోతాడు అట్లాంటిలోకి. దేవుని బిడ్డలారా, ఖచ్చితంగా తండ్రి కుమారుని గద్దించాలి. గద్దించినప్పుడు కుమారుడైనా కుమార్తెన ఏమనుకోవాలి? మా నాన్న కాబట్టి నన్ను కొట్టాడు, మా నాన్న కాబట్టి నన్ను శిక్షించాడు, మా నాన్న కాబట్టి నన్ను తిట్టాడు. ఆయన కాబట్టి ఇంకొరకు దక్కో, ఆమెకు కాకపోతే ఇంకొరకు దక్కో. మీకు అర్థమవుతుంది అనుకోండి. హల్లెలూయా. ఈరోజు ఒక న్యూస్ వచ్చింది. 10వ క్లాస్ చదువుతున్న అమ్మాయి సరిగా చదవట్లేదు అనేసి ఇంట్లో తల్లిదండ్రులు గద్దించారట, దెబ్బకు ఊరేసుకుంది. అంతే. అసలు వెనక ముందు ఆలోచన లేదక, గద్దిస్తే చాలు. అసలు ఏమాత్రం వెనక ముందు ఆలోచన మా నాన్నేగా మా అమ్మాయిగా అనుకోవట్లా. మరి దేవుని బిడ్డలారా, వాళ్ళకి హక్కు ఉంది, వాళ్ళకి ఆ స్వతంత్రం ఉంది. గద్దించే హక్కు, తర్వాత తిట్టే హక్కు, దెబ్బ కొట్టే హక్కు వాళ్ళకే ఉంది. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఇష్టుడైన కుమారుని ఖచ్చితంగా ఆ తండ్రి గద్దిస్తాడు. దేవుడు కూడా అక్కడే ఉంది, యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. హల్లెలూయా. తాను ప్రేమించు వారిని గద్దించును. కొన్ని సమయాల్లో మన జీవితంలో ఏదైనా సమస్యలు వస్తున్నాయంటే గుర్తుపెట్టుకో, ఇది సైతాను తీసుకొచ్చిన సమస్యని ప్రతీదీ సైతానికి ముడిపెట్టుకోకో. ప్రతీదీ సైతానికి ముడిపెట్టద్దు. నిన్ను సరి చేయడానికే వస్తావు. గుర్తుపెట్టుకో. కొన్ని సమయాల్లో మనల్ని సరి చేయటానికే దేవుడే ఆ సమస్యలను మన జీవితంలోకి అనుమతిస్తూ ఉంటాడు. అర్థమవుతుంది అన్నవాళ్ళు చెప్పండి హల్లెలూయా. కొన్నిసార్లు కొన్ని సమస్యలు లేకపోతే అసలు మనిషి దేవుడి మాట వింటాడా? అసలు దేవుడికి లొంగుతాడా? లోబడతాడా? పొర్రపాటును లోబడడు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, కొన్ని సమయాలు ఆ సమస్యలు దేవుడే మన జీవితంలోకి ఎందుకు అనుమతిస్తాడంటే మనల్ని సరిచేయటానికి, మనకి మంచి విషయాలు బోధించటానికి, మనలో ఏదైతే ఉందో వంకరతనమో, దేవుని చిత్తానికి ఏదైతే ఉందో విరుద్ధంగా దానిని సరిచేయటానికి ఆ సమస్యలు మన జీవితంలోకి వస్తూ ఉంటాయి. దేవుడు అనుమతిస్తాడు. ఎందుకంటే ఆయన శిక్షించువాడు, ఆయన సర్వాంతర్యామి. హల్లెలూయా. ఆయన సర్వాంతర్యామి, సర్వశక్తిమంతుడో, ఆయన శిక్షిస్తాడో. దారి తప్పుతున్నప్పుడు ఖచ్చితంగా దండిస్తాడు. గుర్తుపెట్టుకు ఈ మాట. దారి తప్పుతున్నప్పుడు స్కూల్లో ఒక టీచరు విద్యార్థిని ఏ విధంగా గద్దించిదో దండిస్తూ ఉంటాడో, అదేవిధంగా ఇంట్లో ఒక తండ్రి బిడ్డను ఏ విధంగా గద్దిస్తూ ఉంటాడో, ఖచ్చితంగా అంతకంటే ఎక్కువగా ప్రేమించే దేవుడు కూడా నిన్ను శిక్షిస్తూ ఉంటాడు, గద్దిస్తూ హెచ్చరిస్తూ ఉంటాడు, బోధిస్తూ ఉంటాడు. బోధ నీకు వినపడుతున్నప్పుడు ఇది నా కొరకే అనుకోండి, ఇది నా కోసమే అనుకో, నా గురించే అనుకోవద్దు. నా కొరకే, నా కోసమే నా దేవుడు నాకు మరలా బోధిస్తున్నాడు, నేర్పిస్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు, నన్ను గద్దిస్తున్నాడు అని గ్రహించువాడు, జ్ఞానమును శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమిస్తాడు. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను శిక్షించినప్పుడు ఖచ్చితంగా ఆ శిక్షకు లోబడు. యోబు గ్రంథంలో 5వ అధ్యాయంలో మరొక మాట మనం చూస్తున్నాం. యోబు గ్రంథము 5వ అధ్యాయంలో 17వ వచనం. దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు, కాబట్టి సర్వశక్తుడకు దేవుని శిక్షను తృణీకరింపకమో. చలమా, దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు. దేవుడు ఎలా గద్దిస్తాడు చెప్పండి?
దేవుడు నిన్ను ఎలా గద్దిస్తాడు? తన సేవకుని ద్వారా నేను గద్దించవచ్చు, వాక్యము ద్వారా నేను గద్దించవచ్చు, ఎలాగైనా సరే నేను గద్దిస్తాడు. నేను గద్దించినప్పుడు వెంటనే నువ్వేమనుకో తెలుసా? నా మేలు కొరకే ఈ గద్దింపు, నాకు తెలుసులే అన్నదేమో ఉందో బొక్కబోర్ల పడతారంతే. నన్ను గద్దిస్తున్నాడు అంటే, సేవకుడు నన్ను గద్దిస్తున్నాడు అంటే ఇది నా మేలు కొరకే, నా క్షేమం కొరకే అని నువ్వు అనుకుంటే ఖచ్చితంగా నీకు మేలే జరిగిద్ది. నీ వెంట క్షేమమే వస్తుంది. కృపాక్షేమములు మన వెంట వచ్చునుగాక. దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు. అర్థమవుతుంది అనుకుంటే మీకు. హల్లెలూయా. కొన్నిసార్లు దేవుడు అనేక విధాలుగా నిన్ను దారిలో పెడతానికి, మనల్ని దారిలో పెడతానికి అనేక రకాలుగా నిన్ను టెస్ట్ చేస్తూ ఉంటాడు. కొన్నిసార్లు సమస్యలకు, కొన్నిసార్లు రోగాన్ని కూడా అప్పగించు చెప్పలేం, కొన్నిసార్లు బాధకు అప్పగించు చెప్పలేం, కొన్నిసార్లు శోధనకు అప్పగించు చెప్పలేం. ఆయన ఇష్టం. ఎలాగైనా సరే మనల్ని తన మార్గంలో నిలబెట్టుకోవడం కోసము ఆయన మనల్ని ఎలాగైనా గద్దిస్తాడు, ఎలాగైనా హెచ్చరిస్తాడు. మరి దేవుని బిడ్డలారా, దేవుడు ఎవరినైతే గద్దిస్తాడో చెప్పండి. యేసు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఒక మాట, మిమ్మును అనాథలను ఎవరిని పట్టించుకుంటారా? ఎవరిని గద్దిస్తారా? ఎవరు గద్దించరు, ఎవరు శిక్షించరు. వాడు దొంగతనం చేస్తే తీసుకెళ్ళి పోలీసులుగా అప్పచెప్తారు అంతే. కానీ వాడు ఆ దొంగగా ఎందుకు మారాడో తెలియదు. అంటే అనాథలు ఎవరు పట్టించుకోరో ప్రభు అన్నాడు, మిమ్ములను అనాథలుగా విడు. అంటే అర్థం ఏంటి? మీకు తండ్రి ఉన్నాడు, మీరు తప్పు చేస్తే ఆయన గద్దిస్తాడు. అంత మాత్రం కాదు, ఆయన మిమ్మను ప్రేమిస్తాడు. ఆయన గద్దించినప్పుడు, ఆయన శిక్షించినప్పుడు గుర్తుపెట్టుకో, మీరు ఎక్కువగా ప్రేమించబడతారు. ఇప్పుడు అమాంతంగా కోపం వచ్చి ఒక పిల్లని కొట్టాం, వాడు అమ్మా అన్నాడు. వెంటనే నువ్వు పోరా అంటావా? అనలేవు. మళ్ళీ కాసేపు ఆగిన తర్వాత నీ కోపం ఆగిపోద్ది, కోపం తగ్గిపోద్ది. ఏం చేస్తావు నువ్వు? మయ్యని దెబ్బ కొట్టి, ఈరోజు మయ్యని దెబ్బ కొట్టా అని వాడికి మళ్ళీ ఫ్రెష్గా అన్నం వండి కదా, అవకాశం ఉంటే నీవే అన్నం కలిపి గోరుముద్దలు నువ్వే పెడతావు. పడుకున్న తర్వాత ఆడు పక్కన పడుకొని మళ్ళీ ఆడ తలకాయ నీవే నిమురుతావు. మా అయ్యో అనవసరంగా నా బిడ్డను కొట్టానే, వాళ్ళ కోపం వచ్చింది, నా బిడ్డను కొట్టాను, నీవే అంటూ ఉంటావు. నీకే అంత ప్రేమ ఉంటే నిన్ను శిక్షించే దేవుడికి నీ మీద ఇంకెంత ప్రేమ ఉండాలి? మనల్ని ప్రేమించే దేవునికి కదా అసలు ఎంత ప్రేమ ఉంటుందో మనం చెప్పలేం. అందుకని యోహాను 3:16 ఉంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. ఇంత అనలేదు, ఎంతో. దేవుని బిడ్డలారా, దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు. నిన్ను శిక్షిస్తాడు, గుర్తుపెట్టుకో. దారి తప్పావో, ఎవరే సరి కావచ్చు, దారి తప్పావో, దేవుని మార్గాన్ని విడిచిపెట్టావో, ఖచ్చితంగా నిన్ను శిక్షిస్తాడు. నిన్ను పతనం చేయడం కోసం కాదు, నువ్వు ఇంకా ఎక్కువగా ప్రేమించబడాలి అని. దేవుని బిడ్డ, కోపం ఎక్కువ ఉన్నవాడికి ప్రేమ ఎక్కువ ఉంటుంది. గుర్తుపెట్టుకు ఈ మాట, మీకు అర్థం కాదు ఈ మాట. కోపం ఎక్కువ ఉన్నవాడికి ప్రేమ ఎక్కువ ఉంటుంది. మనకు లోకంలో కొన్ని సామెతలు అలా ఉంటాయి. దేవుని బిడ్డరా, ఎందుకంటే వాడు ఎంతగా కోపం చూపిస్తాడో అంతకంటే ఎక్కువగా ప్రేమ చూపిస్తాడు. అవసరం వచ్చినప్పుడు అతనే మంచి సహాయకుడిగా ఉంటాడు. అట్లాగే దేవుడు కూడా నిన్ను ఎంతగా కోపగించుకుంటాడో, ఎంతగా గద్దిస్తాడో అంతకంటే కొన్ని వందల రెట్లు నిన్ను ప్రేమిస్తాడో, గుర్తుపెట్టుకో. హల్లెలూయా. కానీ విచిత్రం తెలుసా, మనం శిక్షను చూస్తామా, ప్రేమను చూస్తామా? ఎక్కువగా దేన్ని మనసులో పెట్టుకుంటాం? 365 రోజుల్లో 360 రోజులు బాగున్నా, 5 రోజులు జ్వరంతో ఉన్నావు అనుకో, నీకు ఏది గుర్తుందో చెప్పు నిజంగా? 365 రోజుల్లో 360 రోజులు బాగున్నావు, 5 రోజులు జ్వరంతో ఉన్నావు, నీకు ఏది బాగా గుర్తుంటుంది ఆ సంవత్సరంలో? ఈ 5 రోజులు జ్వరంతో ఉన్న ఆ టైమే నీకు గుర్తుండిపోతాయి. కానీ 65 రోజుల్లో 60 రోజులు ఎలా ఉన్నావో నీకు గుర్తుండదు. దేవుడు ఎంత ప్రేమ చూపిస్తున్నాడో చెప్పండి, గుర్తుండదు. కానీ వచ్చిన బాధ ఏదైతే ఉందో అదే మనం గుర్తుపెట్టుకుంటాం.
ప్రతి దేవుని బిడ్డరా, దేవుడు నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడంటే ఇంత అని చెప్పలేం, అంతగా. ఎందుకంటే ఆయనకు మనల్ని శిక్షించే అధికారం, శిక్షించినప్పుడు, గద్దించినప్పుడు ఖచ్చితంగా అంతకంటే ఎక్కువగా మనం ప్రేమించబడుతున్నాం. గుర్తుపెట్టుకో. కుమారుడు ఎప్పుడు ఒక ప్రార్థన చేశాడు. మా తమ్ముడు ఏం ప్రార్థన చేశాడు? దేవా నన్ను శిక్షించయ్యే ప్రార్థన చేసేవాడు అని చెప్పి ఇంకొక ప్రార్థన చేశాడు, నన్ను విడనాడుకుమయ్యా అని చేసేవాడు. నన్ను శిక్షించు, నన్ను విడనాడుకుము. ఆయన చేసే ప్రార్థన మీకు అర్థం కాదు, మనసు పెట్టి వింటే అర్థం అవుతుంది. నన్ను శిక్షించు కానీ నన్ను విడనాడుకము. ప్రతి దేవుని బిడ్డలారా, అటువంటి శ్రేష్టమైన ప్రార్థన మనం చేయాలి. నన్ను శిక్షించుము కానీ నన్ను విడనాడొద్దయ్యా, నన్ను గద్దించుము కానీ నన్ను మర్చిపోవద్దు. ప్రతి దేవుని బిడ్డలారా, దేవుడు ఎవరిని గద్దిస్తాడో, ఎవరికి బోధిస్తాడో, ఎవరిని శిక్షిస్తాడో వారు చెప్పండి ధన్యులు, వారు ధన్యులు. ఎబ్రీ పత్రికలో కూడా ఒక మాట మనం చూస్తున్నాం. ఇదే సందర్భాన్ని మనం ఉదాహరించుకుని చూస్తే ప్రతి దేవుని బిడ్డలారా, ఎబ్రీ పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు కూడా ఒక చక్కటి మాట మాట్లాడుతూ ఇక్కడ 12వ అధ్యాయం 7 నుంచి చూద్దాం. 12వ అధ్యాయము 6 నుంచి చూద్దాం. ప్రభు చేయు శిక్షను తృణీకరించొద్దు. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము. ప్రభు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును. హల్లెలూయా. అడగాలి దేవునయ్యా, నేను తప్పు చేసినప్పుడు నన్ను దండించయ్యా. నువ్వు చూస్తూ మౌనంగా ఉండొద్దు. నీ చేతిలో శిక్షించబడమే నాకు కావాలి. భక్తుడు దావీదు కొన్ని సందర్భాల్లో దేవుని దగ్గర ఎట్లాంటి ప్రార్థన చేసేవాడంటే, దేవుడు ఆప్షన్ ఇచ్చేవాడు, చెప్పు ఎటువంటి శిక్ష నీ మీద రావాలి చెప్పంటాడు. దేవా నన్ను మనుషుల చేతికి అప్పగించొద్దు, నీవే నన్ను శిక్షించయ్యా అనేవాడు. హల్లెలూయా. నన్ను మనుషుల చేతికి అప్పగించొద్దయ్యా, నీవే నన్ను శిక్షించు, నీవే నన్ను శిక్షించు. ఎందుకంటే నీవు మాత్రమే నన్ను స్వీకరిస్తావు. మనం చూస్తుంది, ప్రభు తాను ప్రేమించువాని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుడు శిక్షిస్తాడు అనే భయం కూడా మనకు ఉండాలి. దేవుడు శిక్షిస్తాడు అనే భయం ఖచ్చితంగా ఉంటే మనము ఆయనలో చూడాల్సింది ప్రేమనే చూస్తాం. శిక్షించే అంతగా మనం ఉండకూడదు. ఎప్పుడు మన జీవితంలో ప్రేమించబడే అంతగా ప్రేమించబడే పనులే మనం చేయాలి. ఎప్పుడైనా తెలుసు తెలియకు కొన్నిసార్లు నేను తప్పు చేసి, దేవా నన్ను శిక్షించయ్యా, నన్ను దండించు. ఈ ప్రార్థన దేవునికి చాలా ఇష్టం. ఇప్పుడు సపోజ్ లిప్సీ ఒక తప్పు చేసింది, పెన్సిల్ స్కూల్ నుంచి వేరే వాళ్ళ బ్యాగ్లో నుంచి తీసుకొని ఇంటికి వచ్చేసింది. వాళ్ళ అమ్మ చూసింది, ఏయ్ రా అని పిలిచింది. ఏంటి మమ్మీ పెన్సిల్ ఎవరిది? నాదే అంది. అది తనది కాదు అని వాళ్ళ అమ్మకు తెలుసు. నాదే అంది. మళ్ళీ ఏయ్ నిజం చెప్పు, నువ్వు నిజం చెప్పు అంది వాళ్ళమ్మ. అప్పుడు ఆమె వచ్చి, మమ్మీ పెన్సిల్ నేను వేరే వాళ్ళ బ్యాగ్లో తెచ్చుకున్నాను మమ్మీ, సారీ మమ్మీ, నన్ను కొట్టు మమ్మీ అంది. నన్ను కొట్టు మమ్మీ అంది. వాళ్ళ అమ్మ ఎంత కోపంతో కొట్టిద్దో మీకు అర్థమైందమ్మా? నన్ను కొట్టు మమ్మీ, నేను తప్పు చేశాను మమ్మీ అంది. కొడతావా? అసలు ఆ మాటలోనే నిన్ను కట్టబడేసింది అంతే. అర్థమవుతుందా? ప్రతి దేవుని బిడ్డారా, మనము దేవుని దగ్గర అలా తప్పు చేసినప్పుడు నిజాయితీగా ఒప్పుకో. దేవా నేను తప్పు చేశానయ్యా, నన్ను శిక్షించు. దేవా నేను తప్పు చేశానయ్యా, నన్ను దండించు. ఈ రోజుల్లో ఈ ప్రార్థనలు చేసేవాళ్ళు ఎవరు లేరు. ఇట్లాగ ప్రార్థన చేసేవాళ్ళు కూడా ఎవరు లేరు. ఎందుకంటే ఇప్పటికి ఏ ప్రార్థన? నన్ను శిక్షించు, నన్ను దండించు కాదు, నన్ను దీవించు, నన్ను క్షమించు, నన్ను దీవించు, నన్ను క్షమించు. ఇదే ప్రార్థన. దీవించు దీవించు. ఆకాశపు వాక్యంలో తెరవబడాలి. కప్పులు వచ్చి ఇంట్లో నేను తప్పు చేసినా నన్ను దీవిస్తూనే ఉండాలి. ఇది ఈ రోజులో చేసిన ప్రార్థనలో. ప్రతి దేవుని బిడ్డలారా,
దేవుని వాక్యాన్ని ఎరిగి ఉన్న వాళ్ళు ఖచ్చితంగా చేసినవి తప్పు అని తెలిసినప్పుడు, దేవా నేను తప్పు చేశానయ్యా, నన్ను శిక్షించు, నన్ను క్షమించు, అవసరమైతే నన్ను దండించు, కానీ మరలా ఆ తప్పు జరిగిపోకుండా నన్ను కాపాడు అడుగో. దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. ఆ అమ్మాయి వచ్చి, మమ్మీ నేను తప్పు చేసిన మమ్మీ, నన్ను కొట్టు మమ్మీ అనేసి ఇట్లా వచ్చి ఇట్లా నుంచుంది, కొడతావా? కొట్టలేవు. ఒకరు కొట్టినా దాని వెనక ఎంతో ఉంది మమకారం. ప్రతి దేవుని బిడ్డల విలాప వాక్యాల్లో మరొక మాట మనం చూస్తూ ఉన్నాం. విలాప వాక్యాల్లో 3వ అధ్యాయం 31 నుంచి చూద్దాం. ప్రభువు సర్వకాలము వీడనాడడు, ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును. హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలుగచేయడు. హల్లెలూయా. ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును. అంటే దేవుడు బాధ పెడతాడా? తన బిడ్డలను దేవుడు బాధ పెడతాడా? చెప్పండి. యోబుకి తన జీవితంలో ఒకే రోజులో వినకూడని దుర్వార్తలన్నీ విన్నాడు, చూడకూడని కదా, కంటికి కనబడకూడని కదా నష్టాలు, ప్రమాదాలు అన్నీ ఒక రోజులో చూశాడు. వినండి, ప్రతి దేవుని బిడ్డ యోబు బాధపడ్డాడా లేదు? అక్కడ బాధపడ్డాడు. కానీ యోబు తన జీవితంలో తాను సంపాదించుకున్న గొప్ప పేరు ఏంటి తెలుసా? నోటి మాటతో నేను పాపము చేయలేదు, యెహోవా ఇచ్చెను, ఆయనే తీసుకున్నాను, యెహోవా నామమునకు స్తుతి కలుగుగాక అన్నాడంతే. ఆ మాట అన్నప్పుడు దేవుడు విన్నాడా లేదా? వింటాడా లేదా? ఖచ్చితంగా విన్నాడు. ఆయన వింటాడు. ఎప్పుడైతే యోబు అలాగా అన్నాడు, యెహోవా నామమునకు స్తుతి కలుగుగాక అన్నాడో, మళ్ళీ దేవునికి వెంటనే యోబు మీద ఏం కలిగింది? జాలి. హల్లెలూయా. జాలి కలిగెను. నా భక్తుడు ఎలా ఉన్నాడో ప్రపంచం మొత్తానికి చూపించాడంతే. నా భక్తుడు ఎటువంటి వాడో, ఎలా ఉన్నాడని ప్రపంచం మొత్తానికి, ఇదిగో ఇలా ఉంటాడు నా భక్తుడో. యోబు ఎలా ఉన్నాడు అలా ఉండాలి. నోటి మాటతోనైనను పాపం చేయలేదని చెప్పి యెహోవా నామమునకే స్తుతి కలుగాక అన్నాడు. అంటే దేవుని హృదయాన్ని ఆ మాటతో యోబు గెలుచుకున్నాడు. ప్రతి దేవుని బిడ్డకు మనం చూస్తున్నాం, ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును. దేవుడు జాలి పడితే ఆ నరుని జీవితము, ఆ మనిషి జీవితము దేదీప్యమానంగా వెలుగొందుతూ ఉంటుంది. అనేకసార్లు నేను కూడా ఒక ప్రార్థన చేస్తూ ఉంటాను, దేవా నా మీద జాలి చూపించేయని. మనిషి జాలి చూపిస్తే తక్కువగా చూస్తాడు, గుర్తుపెట్టుకు ఈ మాట. మనిషి జాలి చూపిస్తే ఒకసారి కాకపోయినా ఒకసారైనా తక్కువగా చూడొచ్చు, చెప్పలేం. ఎందుకంటే పరిస్థితులు కొన్నిసార్లు మనిషిని మంచోని కూడా మార్చేస్తున్నాయి. దేవుడు జాలి చూపిస్తే ఎప్పుడు దెప్పిపడడు, గుర్తుపెట్టుకో. దేవుడు జాలి చూపించే నరుడు ధన్యుడు. కృపా సమృద్ధిని బట్టి ఆయన జాలి పడును. బాధ పెట్టిననో, తప్పు చేశాడు, ఒక మనిషి తప్పు చేశాడు, దేవుడు ఆ మనిషిని శిక్షించాడు. మళ్ళీ ఏం చేస్తాడు? ఆ మనిషి మీద జాలి చూపిస్తాడు. ప్రతి దేవుని బిడ్డలారా, నీవే ఆ మనుష్యుడవు అన్నప్పుడు దావీదు ఏం చేశాడు? పశ్చాత్తాపడ్డాడు. నినివే మనుష్యులు వారు చేసిన పాపము చాలా ఘోరంగా ఉందని దేవుడు ఆ నినివే పట్టణం మీదకి శిక్ష రప్పింపబోతూ ఉండగా, దానికి ముందుగా దేవుడు తన ప్రవక్తని యోనాను పంపించినప్పుడు, యోనా ఆ దేశంలో దేవుని గురించి కొన్ని మాటలు మాట్లాడి ప్రభు సువార్త ప్రకటించిన తర్వాత ఆ నినివే పట్టణస్థులు పశ్చాత్తాపడి, ఇది ఇంట్లో ఉన్న పశువుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా గోనె పట్టు కట్టుకుని ఉపవాసం ప్రార్థన చేసి క్షమించమని అడిగితే దేవుడు ఏం చేశాడు? క్షమించాడు. జాలి చూపించాడు. మరలా జాలి చూపించాడు. శిక్షించే అధికారం ఆయనకు ఉంది, జాలి చూపించే అధికారం కూడా ఆయనకు ఉంది. ఎక్కువగా ఆయన ప్రేమించేవాడు శిక్షిస్తాడు, అంతకంటే ఎక్కువగా ప్రేమిస్తాడు. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డల మనం చూస్తున్నాం, తన కృపా సమృద్ధిని బట్టి
ఆయన జాలిపడను. అంత మాత్రమే కాదు, ఒకవేళ హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలుగజేయడు. అప్పుడప్పుడు నాకు మనసులోకి ఒక ఆలోచన వస్తూ ఉంటుంది. మీ ముందు నేను పెట్టినట్టు నాకు గుర్తుంది. ఏంటంటే, ఎప్పుడైనా మనకు ముళ్ళు పెరిగితే ఏం పెరిగితే ముళ్ళు పెరిగితే దేవుడు ముళ్ళు పెడతాడు. మీకు అర్థం కాల? దేవుడు నామానికి మహిమకలు అంటే కొమ్ములు వస్తూ ఉంటాయి. అప్పుడప్పుడు పెద్దోళ్ళు అంటారు, అబ్బో బాగా ముళ్ళు పెరిగినట్టుందే అంటారు. మీకు అర్థం కాల? వెనకట పెద్దలు, ముసలోళ్ళు, వృద్ధులు అంటారు, ఓ పిల్లోడికి బాగా ముళ్ళు పెరిగినట్టుందే అంటారు. అంతే. ఎప్పుడైనా సరే మనిషికి ముళ్ళు పెరిగింది అంటే దేవుడు ఖచ్చితంగా, చెప్పండి, ముళ్ళు పెడితే తట్టుకోగలుగుతావా, దేవుడు ముళ్ళు పెడితే తట్టుకోగలుగుతావా, భరించగలుగుతావా? కాబట్టి దేవుడు ముళ్ళు పెట్టకముందే మొలిచిన ముళ్ళును నీ చేతులతో నువ్వే తురిచేసాయి. అర్థమవుతుంది అన్నవాళ్ళు చెప్పండి. హల్లెలూయా. అంటే అప్పుడప్పుడు మనిషికి ఉన్న ఆస్తిని బట్టి, బలగాన్ని బట్టి, పేరుని బట్టి కొమ్ములు పెరుగుతూ ఉంటాయి. దేవుడు ఏం చేస్తాడు? కొమ్ములు పెరగొడుతూ ఉంటాడు. ప్రతి దేవుని బిడ్డరా, లోకంలో ఒక్కొక్క మనిషి ఒక్కొక్క రకంగా, దేవుని బిడ్డలు ఖచ్చితంగా దేవుని మాటలకు లోబడతారు, దేవుని ప్రేమిస్తారు. ప్రతి దేవుని బిడ్డరా, హృదయపూర్వకంగా ఆయన నరులకు విచారమునైన బాధనైనను కలుగజేయడు. ఆయన ఎవరిని కూడా ఇష్టపడి శిక్షించడం. ఆయన దెబ్బ కొట్టినా బాధపడతాడు, శిక్షించిన బాధపడతాడు, నష్టపరిచిన ఆయన బాధపడతాడు. అనవసరంగా వెళ్ళి కొట్టే, నేను అనవసరంగా వెళ్ళి బాధ పెట్టని అని ఆయనే బాధపడతాడు. ఆయన ఎంతగా శిక్షిస్తాడో అంతగా ఎక్కువగా ప్రేమ చూపించే దేవుడు ఆయన. హల్లెలూయా. అందుకని భక్తుడు దావీదు ఉన్నాడు, దేవా నీవు శిక్షించున్నరుడు, నీవు బోధించున్నరుడు ధన్యుడు. కాబట్టి దేవుడు నిన్ను శిక్షిస్తున్నప్పుడు ఆ శిక్షను తృణీకరించొద్దు. ప్రతిది కూడా సైతాను నన్ను శోధిస్తుంది అనుకోవద్దు. దేవుడు కూడా నిన్ను శిక్షిస్తాడు. ఆ శిక్ష వచ్చినప్పుడు గుర్తుపెట్టుకో, ఇది ఎందుకు వచ్చింది నాకు అని ఆలోచన చేయాలి. ఇది నాకు ఎందుకు వచ్చింది, నేను తప్పు చేయటం వల్ల వచ్చిందా అనే ప్రశ్న ఖచ్చితంగా మనకు అవసరం. కొన్ని సందర్భాల్లో ఖచ్చితంగా మనకు అవసరం. ఇది నేను తప్పు చేయటం వల్ల ఇది వచ్చిందా, లేకపోతే నేను యథార్థంగా ఉండటం వల్ల నాకు ఈ శ్రమ వచ్చిందా? యథార్థంగా ఉండటం వల్ల నీకు శ్రమ వచ్చిందా? అయితే కొన్ని సందర్భాలు దుష్టుడు కోడిని శోధిస్తాడు. తప్పు చేయటం వల్ల శ్రమ వచ్చిందా? దేవుడు నిన్ను శిక్షిస్తున్నాడు అని గ్రహింపు నీకు. అందుకని శిక్షను ప్రేమించేవాడు జ్ఞానమును ప్రేమిస్తాడు. జ్ఞానం కలిగిన వాడు ఖచ్చితంగా పసిగడతాడు, దేవుడు నన్ను శిక్షిస్తున్నాడు కాబట్టి నేను ధన్యుణ్ణి, నేను ధన్యుడను, నన్ను శిక్షిస్తున్నాడు కాబట్టి నేను ధన్యుడను. ద్వితీయోపదేశకాండములో 8వ అధ్యాయం మనం చూస్తున్నప్పుడు దేవుని బిడ్డ 5వ వచనములో, ద్వితీయోపదేశకాండము 8:5లో ఒక మాట ఉంది. ఒకడు తన కుమారుని ఎట్లు శిక్షించునో అట్లే నీ దేవుడిని యెహోవా నిన్ను శిక్షించువాడని నీవు తెలుసుకొనమో. హల్లెలూయా. ఒకడు తన కుమారుని, ఇక్కడే ఉంది, ఎట్లు శిక్షించునో అట్లే. అంటే కుమారుని శిక్షించుటకు అధికారం ఎవరికుంది? తండ్రికి ఉంది, తల్లికి ఉంది. విద్యార్థిని శిక్షించే అధికారం ఎవరికుంది? చెప్పండి. టీచర్కి ఉంది. ఉందా? టీచర్కి ఉందా? పొరపాటుని ఇప్పుడు పిల్లోడిని ఒక దెబ్బ కొడితే ఇంటికి వెళ్ళి వాడు వెళ్ళి, మమ్మీ ఇదిగో పలానా టీచర్ నన్ను కొట్టింది అని చెప్తే చాలు, తెల్లారిపాటికి ఇంటికి స్కూల్కి వచ్చేసి మా అబ్బాయిని కొడతావు, నువ్వు అసలు ఏమనుకుంటున్నావు, ప్రిన్సిపాల్ చెప్పేసి నీ ఉద్యోగం పెంకిచ్చేస్తావు అంటాడంతే. అంటే దెబ్బ కొట్టకుండా పిల్లడు చదువు రావాలంట. వస్తుందా? నిజం చెప్పండి, దెబ్బ కొట్టకుండా పిల్లడు చదువు వస్తుందా? పోలీసు వాళ్ళు లేకపోతే సమాజంగా ఉంటుందా? నిజం చెప్పండి. పోలీసు వాళ్ళు భయం లేకపోతే కదా ఎవరు ఇష్టం వచ్చిన వాళ్ళు తిరుగుతారు భూమి మీద, అంతే. పోలీసు వాళ్ళు ఉండబట్టి దేవుడు వాళ్ళని ప్రతినిధులుగా పెట్టాడు కాబట్టి, అమ్మో పోలీసు వాళ్ళు వస్తారు అంటే చాలు, ఎవరికి వాళ్ళు భయం. అది లేకపోతే ఎవరు ఆగరు. దెబ్బ కొట్టకుండా స్టూడెంట్కి చదువు రాదు. ఒక దెబ్బ కొట్టాలి, కానీ మించిన దెబ్బ కాదు, కానీ ఒక దెబ్బ. ఎందుకంటే వాడికి చదువు రావాలని. ప్రతి దేవుని బిడ్డరా మనం చూస్తూ ఉన్నాం, ఒకడు తన కుమారుని ఎట్లు శిక్షించునో అట్లే నీ దేవుడిని యెహోవా నిన్ను
శిక్షించువాడని నీవు తెలుసుకొని ఆయన మార్గములలో నడుచుకున్నట్లు ఆయనకు భయపడవలను, ఆయన ఆజ్ఞలు గైకొనవలెను. ఆయన ఆజ్ఞలు అతిక్రమించినప్పుడే నీకు శిక్ష, ఆయన మార్గములు విడిచిపెట్టినప్పుడే నీకు శిక్ష. గుర్తుపెట్టుకో, ఆయన మార్గములు విడిచిపెట్టినప్పుడు, ఆయన ఆజ్ఞలు గైకొనకుండా నీకు ఇష్టం వచ్చిన రీతిగా నువ్వు ఉంటే ఖచ్చితంగా ఆయన నిన్ను శిక్షిస్తాడు. ఎందుకు? నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నిన్ను శిక్షిస్తున్నాడు. నీ మీద ఆయనకు ఆ హక్కు, ఆ అధికారం ఉంది. దేవుడు నన్ను శిక్షిస్తాడు అనే భయము ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా వారు ఎప్పటికీ గొప్పవాళ్ళని అవుతారు, కానీ దారి తప్పరు. దేవుడు నన్ను శిక్షిస్తాడు, దేవుని భయము ఉన్నవారు ఖచ్చితంగా జీవితంలో పైకి వస్తారు. హల్లెలూయా చెప్పండి. ఆయన మార్గములలో నడుచుకున్నట్లు, ఆయనకు భయపడినట్లు నీ దేవుడిని యెహోవా ఆజ్ఞను నీవు గైకొనవలెను. దేవుని బిడ్డరా, దేవుని మాటకు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు లోబడితే ఖచ్చితంగా వారు ఎప్పుడూ ప్రేమించబడతారు. దేవుని ఆజ్ఞలను మనం మర్చిపోయినప్పుడు ఖచ్చితంగా దేవుడు శిక్షిస్తాడు. ఆయన శిక్షించినప్పుడు ఆ శిక్షను మనం చూడకూడదు, కానీ దాని వెనుక మన మీద ఆయనకున్న ప్రేమనే మనం చూడాలి. కాబట్టి ప్రతి దేవుని బిడ్డరా, దేవుడు శిక్షిస్తాడు అనే భయం మనకు ఉండాలి, దేవుడు ప్రేమిస్తాడు అనే సంతోషం మనకు ఉండాలి. దేవుని చేత ప్రేమించబడినా, దేవుని చేత శిక్షించబడినా మనము ధన్యులమే అవుతాము. అట్టి కృప దేవుడు మనందరికీ సమృద్ధిగా దయచేయునుగాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.